హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నిన్నే తీస్తున్నా, అందరికీ వినాయక చవితి నువ్వు తీయమన్నావు కదా. ఈరోజు లాస్ట్ రోజు, ఈరోజు లాస్ట్ రోజు అండి. ఈరోజు లాస్ట్ రోజు నిమజ్జనం చేసే రోజు. ఈరోజు భోజనాలు అందరికీ ఏర్పాటు చేశారు. బజార్ వాళ్ళకి మొత్తానికి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. చూడండి, అందరూ మా బజార్ వాళ్ళు మంచి బాగా హుషారు. అందుకే నా గురించి ఎట్లా మాట్లాడుతున్నారు చెప్పండి. ఏముంది ఆడ, జాగ్రత్తగా లైక్ చేయండి. పంపించాలా? చెప్పు, ఒక్కసారి చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మా బాలాజీ అందరికన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. యూట్యూబ్ ఛానల్ హాయ్ చెప్పు. పిల్లలు చూడు, సిగ్గుపడకుండా మాట్లాడతారు. ఎందుకు నువ్వు సిగ్గుపడతావు? నాకు కూడా ఏం పల్లె. డ్రమ్స్ వాళ్ళు వచ్చారు. చూడండి, అమ్మాయిలు అందరూ బాగా జోష్గా డ్యాన్స్ చేస్తున్నారు. డ్రమ్స్ వాయించేసరికి వాళ్ళకి జోష్ ఎక్కువైపోయిందండి. చూడండి ఇలా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం పండుగ ఇలా సరదాగా అందరూ కులం మతం అనేది ఏం లేకుండా అందరూ కలిసిమెలిసి చేసుకుంటామండి. ఐకమత్యంగా ఉండి ఆ 3 రోజులు బ్రహ్మాండంగా బాగా చేసుకుంటారు పండుగ అనేది. చూడండి, ఇక్కడ శివ సార్ అని అక్కడ టీచర్ ఉన్నారు. సారు ఆయన చూడండి ఎలా వేస్తున్నారో. ఆయన అయితే అందరితో బాగా కలిసిపోతారండి. చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో అందరితో చాలా గౌరవంగా ఉంటారు. అసలు పండగ వచ్చిందంటే 6 రోజులు మొత్తం పూజలు అన్నీ ఆయనే నుండి చూసుకునేది. అంత బాగా చేస్తారు. పూజలు కూడా బాగా చేస్తారండి. వాళ్ళ బాగా వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ. చూడండి, లాస్ట్ ఇంకా నిమజ్జనానికి వెళ్ళే ముందు పూజ చేస్తారు కదా, అది చేస్తున్నారు ఆయన. అందరూ ఇంకా వెయిట్ చేస్తున్నారు లడ్డు పాట కోసము. బాగా పిల్లలంతా బాగా రెడీ అయి కూర్చున్నారండి. అక్కడైతే పూజ జరుగుతుంది, పూజ అవుతుంది. లడ్డు పాట అండి. ఎందుకంటే
ఇక్కడైతే వినాయకుడికి పూజించడం వలన మనకు కలిగే ఉపయోగాలు అన్నీ చెప్తున్నారండి. ఆయన వినాయకుడి గురించి చరిత్ర చెప్తున్నారు. అందరూ శ్రద్ధగా కూర్చొని వింటున్నారు చూడండి. ద్వాపర యుగంలో చేసినట్టు అభిషేకాలు, అర్చనలు, మరి తర్పణం, ఈయన తర్పణ ప్రియుడు, తర్పణాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ కలియుగంలో, ఈ శంకోని యుగంలో స్మరణ మాత్రేనా మనసులో ఓం నారాయణాయ నమః, ఓం నమ శివాయ నమః, ఓం శ్రీమాత్రే నమః అని లేకపోయినా ఓం గోవిందాయ నమః అన్నా కూడా ఆ స్వామి నీకు పరిపూర్ణమైన అనుగ్రహం ఇస్తాడు. అందుకని భగవంతుణ్ణి మనం ఎప్పుడూ కూడా ఇంట్లో నిత్యం ఏ పని చేస్తున్నా కూడా స్మరించడం నేర్చుకోండి. ఒక అలవాటు నేర్చుకోండి. ఏ పని చేస్తున్నా నమో నారాయణ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని ఇక్కడి వరకే కాదండి, ఈ వీడియో సగం వరకే తీస్తున్నాను చూడండి. దీని తర్వాత ఇంకోటి ఉంది, అది దీని తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చిన్న పిల్లలు నృత్య ప్రదర్శన అండి. పిల్లలు కోలాటం వేయడానికి వచ్చారు. వాళ్ళ కోలాటం చూడాలని పెద్దవాళ్ళందరూ రెడీగా కూర్చొని ఉన్నారండి. వాళ్ళు కోలాటం వేస్తుంటే చూడాలని ఆతృతతో ఉన్నారు అందరూ. మరి ఎట్లా వేస్తారో చూడండి. ఇక్కడైతే పిల్లలు చూడండి బాగా ప్రాక్టీస్ చేసి వచ్చారు. ప్రాక్టీస్ చేసి బాగా కోలాటం అయితే ఆడుతున్నారు. చిన్నపిల్లలు ముద్దుగా ఉన్నారు. వీళ్ళను చూడడానికి చాలామంది బజార్లో వాళ్ళందరూ వచ్చి బాగా శ్రద్ధగా కూర్చొని చూస్తున్నారు. ఇంకా ఇప్పుడు వచ్చేసి గిఫ్ట్లు ఇస్తున్నారు అందరికీ. ఇక్కడ ఆటల పోటీలు కూడా పెట్టున్నారండి. అందుకు వాళ్ళకు పోటీలో గెలిచిన వాళ్ళకు గిఫ్ట్లు ఇస్తున్నారు. చూడండి అందరినీ పేరు పిలిచి ఇస్తున్నారు.